शिवे शृङ्गारार्द्रतदितरजने कुत्सुवपरा सरोषा गङ्गायां गिरिसचरिते विस्मयवती हराहिभ्यो भीता सरसिरुह सौभाग्यजननी सखेषु स्मेराते मयि जननि दृष्टिस्य करुणा। 26వ అధ్యాయం కాలపురుషుని వివరణ. మేము ఉదయాన్నే కురుంగడ్డ చేరాం. శ్రీపాదుల పాదాలకు నమస్కరించిన తరువాత ధర్మగుప్తులు స్వామిని కలియుగ విశేషాల గురించి తెలుపమని ప్రార్థించారు. శ్రీపాదులు ఇలా చెప్పారు: ద్వాదశాక్షరి రాజయోగ విద్యలు. నాయనలారా, కాలం పరమాత్ముడి విరాట్ స్వరూపం. సంవత్సరాన్ని సంవత్సర పురుషుడని కూడా వ్యవహరిస్తారు. సంవత్సర పురుషుడికి 6 నెలలు ఉత్తరాయణం అయితే 6 నెలలు దక్షిణాయనం. ఈ సంవత్సర పురుషుడినే కొందరు కాలస్వరూపుడైన నారాయణునిగా ఉపాసన చేస్తారు. ప్రతి మాసానికి ఒక అక్షరం చొప్పున 12 మాసాలకు 12 అక్షరాల మంత్రం ఉంటుంది. దీన్నే ద్వాదశాక్షరి విద్య అంటారు. ఈ కాలచక్రాన్ని యోగి తన శరీరంలోనే చూస్తారు. ఈ విద్యలో శరీరాన్ని బ్రహ్మాండంగా, శిరస్సులోని ఆలోచనా స్థానాన్ని బ్రహ్మలోకంగా, నాభిని విష్ణులోకంగా, హృదయాన్ని రుద్రలోకంగా భావిస్తారు. యోగి తన శరీరంలోని 6 చక్రాలను 6 ఋతువులుగా దర్శిస్తారు. ఈ విద్యని రాజయోగ విద్య అంటారు. వీర్యకణాల్లో జన్యుదేవతలు ఉంటారు. జన్యుదేవతలు పూర్వతరాల వారు చేసిన కర్మలని రాబోయే తరాల వారికి కర్మ ఫలాలుగా అందించి అనుభవింపచేస్తారు. మరణించిన వారి పేరు మీద మనం చేసే శ్రాద్ధ ఫలాలని స్వీకరించి చనిపోయిన వాళ్ళకి ఉత్తమగతిని కలిగించే వాళ్లే పితృదేవతలు. అంతేకాని పితృదేవతలు అంటే చనిపోయిన మన పెద్దలు కారు. కర్మఫలాలని క్రమపద్ధతిలో అందించడానికి కాలం ఎంతైనా అవసరం. కలియుగాంత లక్షణాలు. నదులు, సముద్రాలు పొంగి అపార నష్టం సంభవించటం, భూకంపాలు చాలా తరచుగా రావటం, గ్రహాలు గతులు తప్పటం, పట్టపగలే కారు చీకటి కమ్మటం, ఆకాశంలో భయంకరమైన తోకచుక్కలు కనిపించటం, ఇవన్నీ కలియుగాంత లక్షణాలు అని చెప్పి కలియుగం ఎలా ప్రారంభమైంది అనే విషయం ప్రస్తావించారు. ద్వాపరయుగం చివరి భాగంలో కలిపురుషుడు మహాదుఃఖంతో భగవంతుణ్ణి సమీపించి, ప్రభూ, ఎక్కడ చూసినా ధర్మం అగ్నిహోత్రంలా ప్రజ్వరిల్లుతోంది. యుగధర్మాన్ని అనుసరించి నా ప్రభావాన్ని వ్యాప్తం చేయాలి, కాని అది అసాధ్యంలా తోస్తున్నదే అని తన వ్యధని వెలిబుచ్చారు. అప్పుడు జగత్ప్రభువు పశ్చిమ సముద్రంలోనొక ద్వీపాన్ని, అక్కడ మ్లేచ్ఛజాతి మూలపురుషుడైన అధముడు అనే పురుషుని, హవ్యవతి అనే స్త్రీని చూపించారు. తోబుట్టువులైన వారిద్దరి మధ్య కలి ప్రవేశించి అక్రమ కామాన్ని ప్రేరేపించి అధర్మమైన సంతానాన్ని కనేలా చేశాడు. ఈ జంట నుండి కలికి మూలమైన మ్లేచ్ఛజాతి ఉద్భవించింది. వీరు అనాచారులుగా, ఆర్యధర్మాన్ని దూషించేవారుగా, నానా భక్షకులుగా ఉంటారు అని తెలిపి, నేను కల్కి అవతారం ధరించి కోటానుకోట్ల అధర్మ వర్తనులను నాశనం చేసి తిరిగి సత్యయుగాన్ని స్థాపించాలి అని ముగించారు. పిమ్మట ధర్మగుప్తులు వాసవిమాత గురించి అడుగగా శ్రీపాదులు ఇలా చెప్పారు: వాసవిమాత ఆవిర్భావం. కుసుమశ్రేష్ఠి అనే సామంతరాజు బృహత్శిలా నగరాన్ని రాజధానిగా చేసుకొని 18 పట్టణాలు కలిగిన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవారు. ఆ రాజ్యంలో 714 గోత్రాల వైశ్యస్వాములు ఉండేవారు. అందులో కఠినమైన నియమనిష్టలని ఆచరించే 102 గోత్రాల వారిని ఆర్యవైశ్యులు అనేవారు. వీళ్ళు బృహత్శిలానగరంలో నివసించేవారు. వీరికి పరమేశ్వరి ఆరాధ్య దేవత. కుసుమశ్రేష్ఠి దంపతులకు సంతానం లేకపోవటంతో వారి గురువర్యులైన భాస్కరాచార్యుల ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగం చేశారు. ఆర్యమహాదేవి ప్రత్యక్షమై 2 ఫలాలను ప్రసాదించింది. వారికి వాసవి కన్యకా పరమేశ్వరి, విరూపాక్షుడు కవలలుగా జన్మించారు. విరూపాక్షుడు నంది అంశంతో పుట్టారు. ఆ జన్మలో వారి గురువైన భాస్కరాచార్యులే
నేటి జన్మలో మా తాతగారు శ్రీ బాపన్నావధానులు. నాయనలారా, రేపు మా సోదరి వాసవి జన్మదినం, పైగా శుక్రవారం. మీరు వెంటనే పంచదేవ్ పహాడికి వెళ్ళి అక్కడ రెల్లుగడ్డితో చిన్న ఇల్లు నిర్మించండి. అందులో రేపు నేను దర్బారు చేస్తాను. ఇక నుండి ప్రతి శుక్రవారం దర్బారు నిర్వహిస్తాను, ప్రతి గురువారం ధర్మబోధ చేస్తాను అని మాకు పని అప్పగించి, మీకు రేపు సాకల్యంగా వాసవి అవతార విశేషాలు చెప్తాను అని మాట ఇచ్చారు. భక్తుడు దత్తుని మరవనంత వరకు దత్తుడు భక్తుని మరవకుండా ఉంటారు. మరపు మరణతుల్యం, స్మరణం నూతన జన్మదాయకం. దత్తుని గురించి మర్చిపోవడం అనేది మరణతుల్యం, స్మరణం నూతన జన్మదాయకం. ఆ రోజు మాకు వీడ్కోలు ఇస్తూ ఆ మహాప్రభువులు పలికిన సూక్తులివి. ఇది స్వయంగా శ్రీపాదులే చెప్పారన్నమాట. భక్తుడు దత్తుని మరవనంత వరకు దత్తుడు భక్తుని మరవకుండా ఉంటారు. మర్చిపోతే అది మరణతుల్యం, స్మరణ నూతన జన్మదాయకం. శ్రీపాదరాజం శరణం ప్రపంచే. గతే కర్ణాభ్యర్ణం గరుతైవ పక్ష్మాణి దధతి పురాం వేత్తుశ్చిత్త ప్రసమరస విద్రావణ ఫలే ఇమే నేత్రే గోత్రాధరపతి కులోత్తం సకలికే తవా కర్ణాకృష్ట స్మరసర విలాసం కలయతః